తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఈ దిన వాక్యము ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. ఇక్కడ ఇస్సాకుని గురించి వాక్యము చెప్పబడుతూ ఉంది. యెహోవా అతనిని ఆశీర్వదించాను కనుక అతడు గొప్పవాడయ్యాను అంటున్నాడు. యెహోవా అతనిని ఆశీర్వదించాడు. ఇస్సాకును యెహోవా ఆశీర్వదించాడు. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు. యెహోవా అతనిని ఆశీర్వదించాడు కనుక అతడు గొప్పవాడయ్యాడు. యెహోవా మీద ఆనుకున్న వారిని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు, వారిని గొప్పవారినిగా చేస్తారు అని ఇక్కడ ఇస్సాకు ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో వారిని దేవుడు గొప్పవారినిగా చేస్తాడు, వారిని క్రమక్రమంగా అభివృద్ధి చేస్తాడు అని ఈ వాక్యంలో మనము గ్రహించగలుగుతున్నాం. ఇస్సాకు ఎంతో భక్తిపరుడు. వాళ్ళ తండ్రి అయిన అబ్రహాము భక్తిని మాత్రమే ఆధారం చేసుకొనక, తన తండ్రి ఆశీర్వాదాలను మాత్రమే ఆధారం చేసుకొనక, తను కూడా యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అతను కూడా ఎంతో ప్రార్థనాపరుడుగా మనం చూస్తున్నాం. అతను కూడా దేవుణ్ణి ఆశ్రయించి శత్రువుల చేతికి చిక్కుపడకుండా, శత్రువులు చేస్తున్న హానిని కూడా లెక్క చేయకుండా యెహోవాను ఆశ్రయించడం వలన అతడు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చినట్లుగా మనం వాక్యంలో వింటున్నాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనంలో కూడా యెహోవా యోబును మొదటి కంటే ఆశీర్వదించినంత కంటే మరి ఎక్కువ అధికముగా అతనిని ఆశీర్వదించాను అని వాక్యంలో రాయబడింది. ఎందుకని అతన్ని ఆశ్రయించి ఉన్నాడు యోబు, దేవుని ఆశ్రయించి ఉన్నాడు. ఇక్కడ దేవుణ్ణి హత్తుకున్నాడు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత వ్యాధులు వచ్చినా, ఎంత నష్టము కలిగినా దేవుణ్ణి హత్తుకొని ఉన్నాడు కనుక మొదట ఆశీర్వదించిన దానికంటే అధికమైన ఆశీర్వాదము యోబు పొందుకున్నట్లుగా ఈ 42వ అధ్యాయంలో మనము చూస్తున్నాం. ఇస్సాకు దేవుని ఆశ్రయించాడు కనుక అతనిని దేవుడు క్రమక్రమంగా వర్ధిల్ల చేస్తూ వచ్చాడు. క్రమక్రమంగా అతన్ని వృద్ధి చేసుకుంటూ వచ్చాడు. ఎంత వృద్ధి అంటే ఎంతో ఆశీర్వాదం. తన సంతానం నుండి 12 సింహాసనాలు అధిష్ఠించిన వారుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు అటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలతో పాటు పర సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోక రాజ్యంలో దేవునితో సదాకాలం జీవించే కృప కూడా మనము పొందుకునే వారముగా ఉన్నాం. ఎప్పుడంటే దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, ఆ ఇస్సాకు వల్లే దేవుణ్ణి ప్రార్థించినప్పుడు, ఇస్సాకు వల్లే దేవుని వైపు ఆనుకున్నప్పుడు, ఇస్సాకు వల్లే దేవుణ్ణి పూర్ణంగా విశ్వసించినప్పుడు మనం కూడా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాము. యోబు నిలకడగా ఉండినప్పుడు, దేవుని హత్తుకొని ఉండినప్పుడు మొదటి కలిగిన స్థితి కంటే ఉన్నతమైన స్థితిని అతను ఎలా పొందుకున్నాడు, అలాగే మనము కూడా దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుని హత్తుకున్నప్పుడు ఈ స్థితి కంటే ఉన్నతమైన స్థితి దేవుడు మనకి ఇస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాలను మనం స్వతంత్రం చేసుకున్నాము. వారి వల్లే మనము కూడా భక్తి విశ్వాసాలతో జీవిద్దాము, దేవుని కృపలు పొందుకుందాం. వినుచున్న బిడ్డలందరూ ఈ వాక్యం ద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు నైనా. మా రక్షకుడు యేసుక్రీస్తు దేవా మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు ప్రభువా. నేను ఇస్సాకుని మీరు క్రమక్రమంగా వృద్ధి చేసినట్లుగా, నేను ఇస్సాకు మీ యందు ప్రార్థన పరుడై జీవించినప్పుడు, ఇస్సాకు మీ యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు అతనిని క్రమక్రమంగా వృద్ధిపరిచి గొప్పవాణిగా చేసినట్లుగా దేవా, వినుచున్న బిడ్డలు కూడా నాయన మిమ్మల్ని ఆశ్రయించి అయ్యా క్రమక్రమంగా వృద్ధి పొందినట్లు కృప చూపండి, క్రమక్రమంగా ఆశీర్వదింపబడినట్లు కృప చూపండి. మీ ఆశ్రయంలో దేవా వినుచున్న బిడ్డలందరూ క్షేమమును, సౌఖ్యమును, వృద్ధిని పొందినట్లు మీరు ఆశీర్వదించే దేవుడవని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.